ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుపతిలో 5 జిల్లాల ఎస్పీలతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో శేషాచలం అడవుల నుంచి భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ గోదాముల్లో దొంగల నుంచి పట్టుబడిన 2.65 లక్షల ఎర్రచందనం దుంగలు ఉన్నాయని, దీని అర్థం సుమారు 1.30 లక్షల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికివేశారని చెప్పారు. ఈ పట్టుబడిన దుంగల విలువ సుమారు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే పట్టుబడకుండా స్మగ్లింగ్ లో తరలిపోయిన ఎర్రచందనం ఇంకా చాలా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక అంచనా ప్రకారం ఈ 5 ఏళ్ల కాలంలో 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని తెలిపారు. మన రాష్ట్రం నుంచి తరలిపోయిన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేలం వేసి 140 కోట్లు సొమ్ము చేసుకుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇంత భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతున్నా గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరూ దీనిపై బాధ్యత తీసుకోలేదని ఆయన విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమ ఎర్రచందనం నేపాల్ వంటి ఇతర దేశాల్లో కూడా దొరుకుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని, ఎక్కడ దొరికినా ఆ ఎర్రచందనాన్ని తమ రాష్ట్రానికి అప్పగించేలా ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. ఉమ్మడి కడప జిల్లాలోని 2, 3 జోనల్ ప్రాంతాల్లో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుందని, ఈ స్మగ్లింగ్ కి పాల్పడుతున్న 4 కింగ్ పిన్లను గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామన్నారు. ఎవరూ చందనం చెట్లు నరికే వృద్ధిలోకి వెళ్ళకండి. తమిళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను. ఇదే నా చివరి వార్నింగ్. స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన ఆపరేషన్ కగర్ లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఎర్రచందనం జోలికి వెళితే తాట తీసి కూర్చోబెడతామని, మర్యాదగా వేరే పని చూసుకోమని ఆయన హితవు పలికారు. ఎర్రచందనం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకొని వస్తామని, ఎందుకంటే ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచందనం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరిగిందని పవన్ ఆరోపించారు. అటవీ శాఖ గోడౌన్లో ప్రస్తుతం 2.60 లక్షల దుంగలు నిల్వ ఉన్నాయని, ఇవన్నీ గతంలో అక్రమంగా నరికివేసినవేనని తెలిపారు. 2 దుంగలు కలిపి ఒక చెట్టు అనుకున్నా మొత్తం 1.30 లక్షల చెట్లు నరికివేసినట్లు భావించాలని ఆయన అన్నారు. ఈ ఎర్రచందనం విలువ మార్కెట్ రేటు ప్రకారం 2 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని పవన్ వివరించారు. ఇదంతా పట్టుకున్న ఎర్రచందనమేనని, పట్టుకోనిది ఇతర దేశాలకు తరలిపోయినది మరో 8,000 కోట్ల వరకు ఉంటుందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఈ విషయంలో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఒక దేశంలో ఉన్నప్పటికీ ఏపీ, కర్ణాటక మధ్య దొంగ సొత్తు అప్పగించే ఒప్పందం లేదని, దీనివల్ల గతంలో కర్ణాటక స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేసి 140 కోట్లు సంపాదించిందని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తనకు తెలిపారన్నారు. కుంకి ఏనుగుల కోసం తాను కర్ణాటక వెళ్లిన సమయంలో మాటల సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక అటవీ శాఖ థ్యాంక్స్ చెప్పాల్సి ఉందని అన్నారని, దీనికి ఎర్రచందనం దుంగల వేలం ద్వారా వచ్చిన డబ్బే కారణమని పవన్ వివరించారు. శేషాచలం అడవుల్లో మాత్రమే ఉండే ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. ఈ చెట్లు నరికివేతలో స్థానికులు పాల్గొనొద్దని హితవు పలికారు. ఆపరేషన్ ఖగార్ అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్న విషయం గమనించాలని స్పష్టం చేశారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. ఎర్రచందనం నరికివేతలో పాల్గొంటున్న తమిళనాడు కూలీలకు అవగాహన కల్పిస్తామని పవన్ వెల్లడించారు. ఎర్రచందనం చెట్లకు ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి గాయం నుంచి ఎర్రచందనం పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్తులు చెట్లను రక్షించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.